ರೈಲಿಗೆ ಸಿಲುಕಿ ಯುವಕನೋರ್ವ ಆತ್ಮಹತ್ಯೆ ಶರಣಾಗಿರುವಂತಹ ಘಟನೆ ಕೋಲಾರ ಜಿಲ್ಲೆಯ ಶ್ರೀನಿವಾಸಪುರ ತಾಲೂಕಿನ ಚಲ್ದಿಗಾನಹಳ್ಳಿ ಸಮೀಪ ಘಟನೆ ನಡೆದಿದ್ದು, ಮೃತ ಯುವಕ ಶಿವಪುರ ಗ್ರಾಮದ ಶಶಿಕುಮಾರ್, 23 ವರ್ಷದ ಯುವಕನೆಂದು ತಿಳಿದುಬಂದಿದೆ. ಬೆಂಗಳೂರಿನಿಂದ ಶ್ರೀನಿವಾಸಪುರ ಮಾರ್ಗವಾಗಿ ಕೋಲಾರಕ್ಕೆ ಹೊರಟಿದ್ದ ರೈಲಿಗೆ ಶ್ರೀನಿವಾಸಪುರ ರೈಲ್ವೆ ಸ್ಟೇಷನ್ ಸಮೀಪ ಘಟನೆ ನಡೆದಿದೆ. ಮೃತ ಯುವಕನ ತಂದೆ ಪಾಂಡು ಮಾತನಾಡಿ, ನನ್ನ ಮಗನಿಗೆ ಆರೋಗ್ಯದಲ್ಲಿ ಸ್ವಲ್ಪ ಸಮಸ್ಯೆ ಇದ್ದು ಚಿಕಿತ್ಸೆ ಕೊಡಿಸುತ್ತಿದ್ದೇವೆ, ಮಾನಸಿಕವಾಗಿಯೂ ಸರಿಯಿಲ್ಲ. ಆದ್ದರಿಂದ ನನ್ನ ಮಗನನ್ನು ನೋಡಿಕೊಳ್ಳಲು ಅವರ ಅಮ್ಮನನ್ನು ಕೆಲಸಕ್ಕೂ ಕಳುಹಿಸದೆ ಮನೆಯಲ್ಲಿಯೇ ಇಟ್ಟಿದ್ದರು. ಇಂದು ಅವರಮ್ಮನ ಕಣ್ಣು ತಪ್ಪಿಸಿ ಬಂದು ಆತ್ಮಹತ್ಯೆಗೆ ಶರಣಾಗಿದ್ದಾನೆಂದು ತಿಳಿಸಿದರು. శశికుమార్ అని బ్యాక్ పెయిన్ ఉండే, కొంచెం ముందము బుద్ధి తక్కువ ఉండే, ఆడ హాస్పిటల్లో చూపిస్తూ ఉంటే మనకి సరిపోతా ఉండే. ఈ పద్ధతికి ఒక 4 గంటలు ఇంకా ఇట్లే వాడు కొంత మెంటలుగా అక్కడిక్కడ అలిగిపోతానే ఉండే. తారాట పట్టుకొచ్చి మేమే ఇంట్లో పెట్టుకొని మనం ఎక్కడ పనిపోనికుండా ఇంట్లో పెట్టుకొని ఉంటుమే. కానీ ఈ పొద్దు భోజనం తిని వాళ్ళమ్మ కూడా భోజనం తినేసిన 5 నిమిషాలకు మెత్తి మీద మేము ఆడేమో కారుతుందనేసి ఆడ రెడీ చేస్తుంటే ఈడొచ్చి మా పిల్లోడు ఈడొచ్చి పడిపోయినాడని మాకు చెప్పేపాటికి అక్కడంతా తారాడుతుంటే ఈడొచ్చి చూసేపాటికి ఈడు ఉన్నాడు. 4 గంటలనుక వాడిని హాస్పిటల్లో చూపించుకొని వాళ్ళమ్మని కావలి పెట్టింటి పనిపోనీకుండా ఆ నొప్పికి వాడు బుద్ధి తక్కువ అయిపోయి పుట్టినట్టుగా బుద్ధి తక్కువే. ఆ నొప్పికి ఆడ సక్సెస్ కాలే. ఆ నొప్పి తట్టుకోలేక వాడు 4-5 గీతాలు ప్రయత్నం చేసిండే. ఆ ప్రయత్నం ఫలితం చేయలేమేమో నిఘా పెట్టుకొని వాడిని ఇట్లా కావలి ఉండిన దానికి ఎట్లా ఈ పొద్దు తప్పించేసి వచ్చి ఇక్కడ పడిపోయినాడు.